విశ్వసనీయత విలువల గురించి తరచూ మాట్లాడుతుంటారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. విలువలతో కూడిన రాజకీయం చేస్తాం అని చెబుతుంటారు. దానికి తగ్గట్లే అధికారంలోకి రాగానే భారీ ప్రకటన కూడా చేశారు. వలసలను ప్రోత్సహించబోమని, తమ పార్టీలోకి రావాలనుకునేవారు పదవులకు రాజీనామా చేసి వస్తే ఆహ్వానిస్తామని చెప్పారు. అయితే తర్వాత 5 విపక్ష ఎమ్మెల్యేలు తనకు జైకొట్టి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు రాజీనామా ప్రసక్తే తేవడం లేదు. పైపెచ్చు తన పార్టీ నుంచి సస్పెండ్ చేశారంటున్న 4 ఎమ్మెల్యేలపై చర్యలకు తాజాగా స్పీకర్కు ఫిర్యాదు చేశారు. దీంతో విలువలకు జగన్ కొత్త అర్థం చెబుతున్నారు అన్న సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. అసలెంత సడన్గా వారిపై చర్యలు తీసుకోవాలనుకోవడం వెనుక లెక్కలేంటి అన్న చర్చ మొదలైంది. పొలిటికల్ ఎథిక్స్ అదేనండి. రాజకీయ విలువల గురించి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినంతగా ఎవ్వరూ మాట్లాడి ఉండరు, మాట్లాడరు కూడా. అలా విలువలతో కూడిన రాజకీయం చేస్తామంటూ నిత్యం వల్లివేసే జగన్ ఆ విలువలకే కొత్త భాష్యం చెప్తున్నట్టు వ్యవహరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. గతేడాది ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీతో విభేదించిన 4 సొంత ఎమ్మెల్యేలపై ఇప్పుడు చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారాయన. ఆ 4 ఎమ్మెల్యేలతో పాటు వైసీపీని వీడిన 2 ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు, మండలి చైర్మన్కు ఆ పార్టీ ఫిర్యాదు చేసింది. వచ్చే నెలాఖరులో రాజ్యసభ ఎన్నికల ప్రకటన వెలువడనుంది. ఆ ఎన్నికల్లో ఆ 4 ఎమ్మెల్యేలకి ఓటు హక్కు లేకుండా చేసేందుకే వైసీపీ ఈ నిర్ణయం తీసుకుందంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విప్పును ధిక్కరించారు కాబట్టి వారిపై చర్యలు తీసుకోవాలి అనుకోవడం సబబే. మరి తన పార్టీ జపం చేస్తున్న ఇతర పార్టీ ఎమ్మెల్యేల విషయంలో అదే నిర్ణయం తీసుకోకపోవడం ఏంటన్న చర్చ మొదలైంది. 2019లో టీడీపీ తరపున గెలిచిన 4, జనసేన నుంచి గెలిచిన 1, మొత్తం 5 ఎమ్మెల్యేలు వైసీపీ పంచన చేరారు. ఆయా నియోజకవర్గాల్లో వారు అధికారికంగా వైసీపీ ఇన్ఛార్జీలుగా కూడా వ్యవహరిస్తున్నారు. వారిపై ఏ చర్యలు చేపట్టలేదేం? ఇదేం విలువలతో కూడిన రాజకీయమో సీఎం జగనే చెప్పాలి. మరి పార్టీతో విభేదించిన ఎమ్మెల్యేలపై స్పీకర్కు ఫిర్యాదు చేసి వారిపై అనర్హత వేటు వేయించాలని వైసీపీ అధినాయకత్వానికి సంవత్సరం తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది. ఎప్పుడో గతేడాది మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఈ 4 ఎమ్మెల్యేలు వైసీపీతో విభేదించారు. ఇప్పుడు తీరిగ్గా ఆ పార్టీ ఫిర్యాదు చేసింది. 2-3 నెలల్లో సాధారణ ఎన్నికలు జరగబోతున్న సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడడంతో పాటు వేరే పార్టీలో చేరారంటూ వారిపై వెంటనే అనర్హత వేటు వేయాలని స్పీకర్ని కోరడం రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలోనే అంటున్నారు. వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యేలోగానే ఈ 4పై వేటుకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు సిట్టింగులకు టికెట్లు లేకుండా చేస్తోంది వైసీపీ. అలా తమ టికెట్లని ఎడాపెడా చించేస్తున్న జగన్పై ఆ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇలాంటి సమయంలో రాజ్యసభ ఎన్నికల్లో వారంతా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఓటేస్తారా లేదా అనేది అనుమానమే. పీకల దాకా కోపంగా ఉన్న సదరు ఎమ్మెల్యేలు పార్టీకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అర్థం కాని గందరగోళంలో వైసీపీ అధినాయకత్వం ఉంది. ఈ గండ నుంచి గట్టెక్కేందుకే ఆ 4 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు సిద్ధమైందంటున్నారు. తద్వారా సొంత పార్టీ ఎమ్మెల్యేలని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. ఒక్కో ఎమ్మెల్యేతో ప్రత్యేకంగా మాట్లాడి సర్దుబాటు చేసుకోవడం సాధ్యం కాదనే ఈ నిర్ణయానికి వచ్చినట్టు భావిస్తున్నారు. పార్టీతో విభేదించారంటూ 4 సొంత ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు సిద్ధమైన వైసీపీ ప్రతిపక్షాల నుంచి తన చెంతకొచ్చిన వారిపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచి ఆ తర్వాత వైసీపీ పంచన చేరిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, గుంటూరు వహిస్తున్న మద్దాలి గిరిధర్, చీరాల శాసనసభ్యుడు కరణం బలరాం, జనసేన తరపున నెగ్గిన రాజోల ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీలో చేరారు. ఆయా నియోజకవర్గాల్లో వారిప్పుడు వైసీపీ సమన్వయకర్తలుగా కొనసాగుతున్నారు. వారు వేరే పార్టీల నుంచి వచ్చారని వారిపైన చర్యలు తీసుకోవాలన్న విషయాన్ని జగన్ కన్వీనెంట్గా మర్చిపోయారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తాడికొండ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవులపై ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి శ్రీనివాసులు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులకి ఫిర్యాదు చేశారు. అలాగే టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ రామచంద్రయ్య, జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్పై చర్యలు తీసుకోవాలంటూ శాసన మండలిలో ప్రభుత్వ విప్లు మేరిగ మురళీధర్, లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. దాంతో వైసీపీవి విలువలనాలా, దిగజారుడు రాజకీయం అనాలా అన్న సెటైర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేయడం మొదలుపెట్టాయి.